ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను సీఎం చంద్రబాబు రద్దు చేసినందుకు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి ఆధ్వర్యంలో అడ్వకేట్లు, స్టాంప్ రైటర్లు, రైతులు హర్షం వ్యక్తం చేసి తమ కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం గుంటూరు రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసినందుకు ఎమ్మెల్యే గల్లా మాధవి ఆధ్వర్యంలో థ్యాంక్ యూ సీఎం సార్ పేరుతో కృతజ్ఞతాపి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. జగన్ తెచ్చిన టైటిల్ యాక్ట్ జీవోలను, పట్టాదారు పాసు పుస్తకంపై జగన్ ఫోటోలతో ఉన్న ప్రతులని చించివేసి తమ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవి మాట్లాడారు. రైతులకు, ప్రజలకు అనేక రకాలుగా నష్టాలు, ఇబ్బందులు కలిగే విధంగా భూ హక్కుల చట్టం అమలు చేసేందుకు గత ప్రభుత్వం ప్రయత్నం చేసిందని అన్నారు. ఆ చట్టం వలన రైతులకు, ప్రజలకు అనేక రకాలుగా ఇబ్బందులు ఉంటాయన్న విషయాన్ని ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు గుర్తించి అధికారంలోకి రాగానే ఆ చట్టాన్ని రద్దు చేస్తామని ఎన్నికల ప్రచారంలో హామీ ఇవ్వటం జరిగిందని తెలిపారు. అధికారంలోకి రాగానే చెప్పిన హామీ ప్రకారం ఆ చట్టాన్ని రద్దు చేయడం నిజంగా అభిలాషణీయమని తెలిపారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ దీనిని రద్దు చేయాల్సిందిగా 70 రోజులు మన అడ్వకేట్లు అందరూ కూడా దీక్ష చేపట్టిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే చంద్రబాబు నాయుడు గారు ప్రచార భాగంలో ముందుగా చెప్పిన విధంగానే వచ్చి రాగానే ఈ యాక్ట్ని రద్దు చేస్తాను అని చెప్పడం జరిగింది. అదే విధంగా ఆయన ప్రమాణ స్వీకారం అనంతరమే మరుసటి రోజే 2వ సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు పైన పెట్టి ప్రజలందరి మనసుల్లో ఆనందాన్ని నింపారు. ఒక భద్రతా భావాన్ని తిరిగి తీసుకొచ్చారు. ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారి పాలనలో ప్రజలందరూ కూడా సుభిక్షంగా, ఎంతో స్వేచ్ఛగా, భద్రంగా ఉండే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రతిసారి ప్రతి చోట అన్ని వర్గాల వాళ్ళు కూడా అణిచివేతకి, అభద్రతకి గురయ్యారు. ఆఖరికి ఎంతో కొంత భూమో లేదంటే వారికి ఉన్న ఆస్తి కూడా లాగేసుకునే ఒక దుర్మార్గమైన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని ప్రజలు రుద్దబోయి వారికి ఆ మాత్రపు కూడా స్వేచ్ఛని, భద్రతని లేకుండా చేయాలి అని ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎన్నో రకాలైన కుంచితత్వ ప్రయోగాలు చేయడం జరిగింది. వాటన్నిటినీ తిప్పికొడుతూ చంద్రబాబు నాయుడు గారు వచ్చి రాగానే రథం సగంటి ప్రజల్లో ఆనందాన్ని నిలిపారు. దీనికోసం ఇక్కడ అడ్వకేట్లు, రైతులు, స్టాంప్ రైటర్లు, డాక్యుమెంటర్లు ప్రతి ఒక్కరూ కూడా ఆయనకి రుణపడి ఉండాలి, రుణపడి ఉంటాము. ఆయనకి థ్యాంక్ యూ చెప్తూ ఈ రోజు థ్యాంక్ యూ సీఎం సార్, మీకు నిజంగా మేమందరం కూడా రుణపడి ఉంటాం. వీరందరూ నియోజకవర్గ శాసనసభ్యురాల్లాగా శాసనసభ్యునిగా నేను